నుడా జీరోలో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టా. ఇప్పుడు రాష్ట్రానికి నుడా రోల్ మోడల్ గా చేశామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గతంలో అన్నమయ్య సర్కిల్లో ఉండే తారకరామ పార్క్, బాలాజీనగర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును మంత్రి నారాయణ సహకారంతో అభివృద్ధి చేశామన్నారు. అన్యాక్రాంతం కాకుండా ఎన్నో పార్కు స్థలాలను కాపాడామని, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అభివృద్ధికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం, తోడ్పాటు అందించారని తెలిపారు. దశలు వారీగా నెక్లెస్ రోడ్డును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు తరహాలో డెవలప్ చేస్తామన్నారు. దాదాపు 19 కోట్లతో జమ్మలపాలెం లేఅవుట్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరు ఘోరమైన తప్పిదాలు చేశారన్నారు. తప్ప ఏమీ లేదు. దీన్ని ఎలా డెవలప్ చేయగలడు శ్రీనివాసరెడ్డి, ఎలా అవుతుంది అని అందరూ ఎదురు చూశారు. 1 సంవత్సరం అయితే దాదాపు 9 నెలలు ఆఫీస్ కూడా లేదు, కొత్త కాబట్టి మాకు దొరకల. నేను అయిన తర్వాత ఆనాడు దాదాపు 55 కోట్లతో అభివృద్ధి చేశాం. 55 నుంచి 60 కోట్లతో 33 కోట్లు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అండ్ దాని తర్వాత కొన్ని పార్కులు. ఇప్పుడున్నటువంటి మన పిచ్చిడి కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి తారకరామ పార్కు గొప్పగా చెప్పుకోలేదు. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా అన్నాడు. బాలాజీనగర్లో, ఆదిత్యనగర్లో ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్, అనేక పార్కులు ఆ రోజు నారాయణ గారి సహకారంతో చేయడం జరిగింది. మరి నెల్లూరు చెరువుకి ఒక నెక్లెస్ రోడ్ హైదరాబాద్ టైప్లో చేయాలని ఆ రోజు అమృత్ నిధులు, కార్పొరేషన్ నిధులతో బ్రహ్మాండంగా మహానాయకులు నెల్లూరుకు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరో కాంది మన నెల్లూరుకి 20,000 పైనటువంటి ఎరగాలమ్మ తల్లికి ఘాట్ అనేది ఇప్పుడు దాకా లేదు. అటువంటి ఘాటు కట్టే అదృష్టం నాకు రావటం నిజంగా అది ప్రజల సుప్రభం. ఒక నెల్లూరుకి సాయంత్రం అయితే ఏ ప్రజలు ఆనందభరితంగా ఉండేదానికి, కూర్చునే దానికి ఒక స్థలం లేదు. అటువంటిది నేను ఆలోచించి ఆనాటి మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఆడొక నెక్లెస్ రోడ్ కట్టించి దానికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. అది ముమ్మాటికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డే. ఇప్పుడు గణేష్ ఘాట్ వచ్చి కొంత పెట్టుకున్నా, నేను దేవుడు భక్తుండే, గణేష్ ఘాట్ పెట్టినా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం మాత్రమే. దీని ప్రెస్ అందరూ గమనించాలి. నేను సేవుడు గణేష్ ఘాట్ అని రాస్తున్నారు. ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓపెన్ చేసింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పేరే. కార్పొరేషన్ లో తీర్మానం అయింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పేరే. దయచేసి ప్రెస్ వారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ భాగం మాత్రమే. మరి ఆనాడు టైంలోకి ఎన్నికలు రావడం, ఆగిపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఆనాటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కొంత రోడ్ వేసి కొంత డెవలప్ చేయడం. అదే రకంగా మేము ఫస్ట్లో డెవలప్ చేసేటప్పుడు అప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అపోజిలో ఉన్నా నేను మాట్లాడితే మాకు కోఆపరేట్ చేయడం జరిగింది అన్నాడు. మరి నేను మళ్ళీ రెండోసారి కూడా చెప్పిన ఎన్నికలకి గందరగోళం పరిస్థితుల్లో రోడ్డు పగిలిపోయి దాదాపు 2 కోట్లతో టెండర్లు పిలిచి 2 ఆర్చులు అక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగమైన గణేష్ ఘాట్ పక్కన ఒక ఆర్చి, ఇక్కడ ఎరగాళమ్మ గుడి దగ్గర 2 ఆర్చులు కట్టడం, 2 ప్రపోజల్లు పెట్టాం. అదేదో గణేష్ ఘాట్ కొంత మార్చమన్నారు. ఈ పక్క 2 కూడా అయిపోతున్నాయి. అదే రకంగా ఈరోజు 2 కోట్లతో దాన్ని అభివృద్ధి చేశాం. దశల వారీగా ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు నేను కలిసి ఆ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ని మరిపించే విధంగా దాన్ని చేస్తామని కూడా మనం చేస్తాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్
అయితే ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి నుడా నేను వచ్చేసరికి కావల్లో జలదంక మండలం కావలికి ఆనుకొని జమ్మలపాలెం విలేజ్లో 94 ఎకరాల లేఅవుట్ ఉంది. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం 27 కోట్లు తీసుకున్నారు. కనీసం 10-12 లక్షలకు కూడా పని జరగలేదు, చాలా దూరంగా ఉంది. బిల్లు 26 కోట్లు తీసుకున్నారు. పిచ్చి చెట్లు మునిసిపోయినాయి. దాదాపు 700 ఫ్లాట్లు అందరూ కొనేశారు. అందరూ కూడా కొట్టుకుపోవాలనుకున్నారు. మరి ఆ ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పెట్టిందే ఆనాడు ఎమ్మెల్యే లేవట్టు, ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పోయింది. మధ్యతరగతి కుటుంబీకులు ఎంప్లాయీస్ కోసం అందరూ ఆశలు అడియాసలు అయిపోయినాయి. నేను వచ్చిన తర్వాత